వెల్కమ్ టు ఏకే ఛానల్ అత్తా కోడలు. చూడండి, ఈరోజు మేము చేయబోయే రెసిపీ ఏంటంటే ములమాకు అదే పెసరపప్పునండి. అది చేసుకుంటున్నాము. దానికి కావాల్సిన ఐటమ్స్ ఇవ్వండి: ములమాకు, అలాగే పెసరపప్పు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, సరిపడినంత కారం అండి. అలాగే అది బాయిల్ అయిపోయాక పోపు వేసుకోవడానికి ఎండుమిర్చి, పోపులు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లిపాయలండి. ఇవండి దీనికి కావాల్సినవి. అయితే ఈ పప్పు ఏంటంటే ఈ కలర్లో ఉండడము, ఇది పెసలతో చేసుకున్న పప్పు అండి, పొట్టుపప్పు. అది చేసాక నానబెట్టి కడిగేసుకొని రెడీ చేసుకున్నాను. ములమాకు కూడా కడిగేసుకున్నాం అండి. ఇప్పుడు రెడీ చేయడం చూద్దామండి, తయారు చేయడం చూద్దాం. ఇవ్వండి, ఫస్ట్ వెలిగించుకొని మేము కుక్కర్లో పెట్టమండి. నాకు ఇలా చేసుకోవడం ఎక్కువ ఇష్టం అండి. కుక్కర్లో చేసుకునే దానికన్నా ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందని మేము పప్పు కుక్కర్లో పెట్టామండి. రైస్ అయినా కుక్కర్లో పెట్టాం. అవునండి, ఫస్ట్ పప్పు వేస్తాము. ఏంటంటే ఈ గ్లాస్తో వేసానండి. ఈ గ్లాస్తో వేసాను కనుక పప్పు, దానికి 4 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. గ్లాస్ పప్పు 4 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కారం వేసేసుకుంటే అడుగున ఉంటుందని సరిపడినంత కారం అండి. అది కారం చూసుకొని వేసుకోవాలండి. ఎంత కారం తింటే అంత చూసుకొని వేసి టమాటా అన్నీ వేసేసుకొని వేసుకోవడానండి. కారం కూడా నేను మళ్ళీ వేస్తాను కదా, మూత పెట్టేసుకోవడమేనండి. ఉప్పు సగం బాయిల్ అయ్యాక ఉప్పు వేస్తానండి, ఎందుకంటే ఇది కుక్కర్లో పెట్టలేదు కదండి, కడాయిలో పెట్టాను కనుక ఉడకపోతే ఇబ్బంది కదండి ఉప్పు వేస్తే. అందుకనేసి నేను ఉప్పు వేసుకోలేదండి ముందు. సగం ఉడికాక ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మూత పెట్టేస్తే ఉడుకుతుంది. చూడండి పప్పు బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది పోపు వేసుకోవడమేనండి. ఆపేసి ఇలా ఉంటే చల్లారిపోతే అలా ముద్ద అయిపోతుంది కనుక కొంచెం ఇలా దించుతుంది. ఇలా ఆపేసుకుంటే సరిపోతుంది. ఆపేస్తున్నాను, స్టవ్ ఆపేస్తున్నాను. అలాగే పక్కన వెలిగించుకొని ఇది పోపు వేసుకోవడానికి పెట్టుకుంటానండి. ఇలా ఆయిల్ వేస్తాను. ఇది ఆయిల్ కూడా ఇది నూనెతో చేసిన ఆయిలేనండి. ఇది ఇక్కడ మాకు మిడి దగ్గర దొరికితే కొంటున్నాము, అదే గానుగ దగ్గర. చాలా బాగుంటుందండి స్మెల్ కూడా, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇప్పుడు ఇవ్వండి, ఇది నెయ్యి అండి. ఇది కూడా మేము ఇంట్లో చేసుకున్న నెయ్యేనండి. ఇదేంటంటే ఒక స్పూను ఇలా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇంకా మనం అన్నం తినేటప్పుడు వేసుకోకపోయినా పర్వాలేదు, ఇందులో వేసుకుంటే. అవునండి, సరిపోతుంది. ఆయిల్ మరిగిపోయింది. ఆయిల్ వేసుకుంటున్నాం.
వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం. వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కితే వాసన బాగుంటుందని నేను ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేస్తానండి. నూనె కనుక నొరగ వస్తుందండి. ఈ కర్రీ స్పెషల్ ఏంటంటేనండి, పప్పు కూడా ఆర్గానిక్ అండి, పెసలతో చేసుకున్న పప్పు అండి మేము. నెక్స్ట్ ములమాకు కూడా మా గార్డెన్లో చెట్టు ఉందండి, ఆ చెట్టుదే తెచ్చుకున్నాము. దీనికి మెచ్చినది ఏం వేయం కదండి మేము, అందుకని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మాకు గార్డెన్ అంటే ఇష్టమండి, ఏదో ఒకటి అలా మొక్కలు ఎక్కువ చేసుకుంటుంటాను. ఇప్పుడు మిర్చి వేసేస్తున్నాను. కరివేపాకు కూడా మాకు చెట్టు ఉందండి, చెట్టుదేనండి వాడుతున్నాం. ఇందాక నేను సాల్ట్ వేయలేదు కదండి, మధ్యలో నేను వేసాను. అంతేనండి, కాసేపు మూత పెట్టేసుకుంటే స్మెల్ పోకుండా ఉంటుంది. సరేనండి, బాయ్ అండి. థ్యాంక్ యూ అండి. మా ఛానల్కి లైక్ చేసుకొని అలాగే కొత్త వీడియోల కోసం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.